ఏంటంటే మన భాష ఎవరు తెలియని వాళ్ళు, మన ఊరు కాని వాళ్ళు, మన రాష్ట్రం కాని వాళ్ళు, మన భాష మాట్లాడిన వాళ్ళు ఆ సినిమా గురించి మాట్లాడినప్పుడు నిజంగా మనం మంచి సినిమా తీసామని మనం అనుకోవచ్చు. అండ్ నాన్నకు ప్రేమతో సినిమా నాకున్న నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ తెలుగు సినిమాలు చూసి మీ సినిమా యూఎస్లో ఉన్నారు, మీ సినిమా చాలా బాగా ఆడుతుందట, ఇంత పెద్ద సినిమా చేస్తున్నాం అంత మరి ఎప్పుడు చెప్పలేదే అది ఇది అన్నారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే ఒక లాంగ్వేజ్ బ్యారియర్ని కూడా క్రాస్ చేసిన సినిమా ఇది. అండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అని అడుగుతూ ఉంటారు. నాకు తెలియదండి, మనకి జ్వరం వచ్చిందని తెలుస్తుంది తప్ప దాన్ని థర్మోమీటర్ పెట్టి కొలుచుకోక్కర్లేదు. అండ్ ఈ సినిమా ఎంత హిట్, నాకు చాలా చాలా జ్వరంగా ఉంది బేసికలీ, అంత పెద్ద హిట్ అయింది. అండ్ ఇంత మంచి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన సుకుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక కూడా చాలా ఆరాధించి చూసే నటులందరూ ఒకే సినిమాలో ఉండడం అండ్ వాళ్ళతో నేను పనిచేయడం, రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు, రాజీవ్ కనకాల గారు, అండ్ ఇట్ వాస్ సచ్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ ఎవ్రీ సెకండ్ వాజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన స్క్రీన్ మీద చాలాసార్లు చూశాను నేను, ఎప్పుడు ఇది ఫస్ట్ టైం ఆయనతో పనిచేయడం. అండ్ దగ్గర నుంచి క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఆయన పనిచేసే తీరు, యాక్టింగ్ వెనకాల ఉండే ప్రిపరేషన్ అంతా నేను చాలా దగ్గరగా చూశానండి. అండ్ అది చాలా అంటే ఈ లైఫ్లో మర్చిపోలేని అనుభవం నాకు అది. సుకుమార్ ఆ సీన్, ఇంటర్వెల్ సీన్ అప్పుడు ముందు చాలా క్లియర్గా చెప్పాడు, మీరిద్దరూ ఫ్లర్ట్ చేయాలండి, ఆ రొమాన్స్ అదిరిపోవాలండి అన్నాడు. ఆ రొమాన్స్ అదిరిపోయింది. అది ఎంత అదిరిపోయిందంటే పక్కన కూర్చుని బాబు ముద్దు పెట్టాలనిపిస్తుంది బాబు అంటున్నాడు.